రాయచోటులో 9 నూతన బస్ సర్వీసులను ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటు నుండి రాజధాని విజయవాడకు, తిరుమల, తిరుపతికి ఇతర ముఖ్యమైన ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 9 నూతన సర్వీసులను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లను పంపిణీ చేశాం. దసరా నుండి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లోకి వస్తుంది. 6 గ్యారెంటీలను అమల్లోకి తీసుకొస్తూ ప్రజాపాలనలో దూసుకెళ్తున్నామని, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సర్వీసులను కూడా పెంచుతున్నామని తెలియజేశారు. సర్వీస్ కల్పిస్తామని చెప్పాం. అది కూడా ప్రజల ముందుకు రాబోతుంది. ఎందుకంటే ఏవైతే హామీలు ఇచ్చామో ఒక్కొక్కటిగా ప్రజలను గుర్తిస్తున్నాయి. మీరందరూ గమనించారా? పెన్షన్లు పెంచుతామని చెప్పాం, 1000 రూపాయలు పెంచి చూపించాం. అలాగే అన్నా క్యాంటీన్లు పెడతామని చెప్పాం. అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది మన రాయచోటుతో సహా 175 కేంద్రాలు. అలాగే డిఎస్సి ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కోసం 16,450 డిఎస్సి పోస్టులు